సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మాతలుగా, ఫార్చ్యూన్ 4 సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో, బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, హిందీ నటుడు బాబీ డియోల్ నటించిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్' ఈరోజు ప్రీమియర్ షోతో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సినిమా కథ: అణగారిన అభాగ్యుల పాలిట ఆపద్బాంధవుడై నిలిచి, ఒక సాహసోపేతమైన దోపిడీదారుడుగా మారి, అత్యంత క్రూరమైన నరరూప రాక్షసులతో పోరాడుతూ, అనేక విభేదాల నడుమ ఒక సొంత రాజ్యాన్ని స్థాపించుకొని మనుగడను సాగించే రాజ్యం లేని రాజు కథే ఈ 'డాకు మహారాజ్' సినిమా కథ. పర్ఫార్మెన్స్: ఈ సినిమాలో హీరో బాలకృష్ణ ఒక పవర్ఫుల్ దోపిడీదారుడైన పాత్రను పోషించారు. అభాగ్యుల పాలిట ఆపద్బాంధవుడై విరోధులను ఎదిరించి పోరాడి నిలిచే పాత్రలో లీనమై అద్భుతంగా నటించారు. అదిరిపోయే యాక్షన్ పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్స్ మరియు ఫైట్లతో ఇరగదీశారు హీరో బాలకృష్ణ. ఆయన నటన అందరినీ అలరిస్తుంది అని చెప్పవచ్చు. హీరోతో సరిసమానమైన పవర్ఫుల్ విలన్ పాత్రలో మొట్టమొదటిసారిగా తెలుగులో హిందీ నటుడు బాబీ డియోల్ అదిరిపోయే రీతిలో నటించి అందరినీ మెప్పించారు. ఇక హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటనకి మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇతర నటీనటులు ఊర్వశి రౌతేలా, పాయల్ రాజ్పూత్, శ్రద్ధా శ్రీనాథ్, ప్రకాష్ రాజ్, రోనీత్ రాయ్ మొదలైన వారు తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కని నటనను ప్రదర్శించి అలరించారు. సంగీతం: తమన్ మరొకసారి మాస్ ప్రేక్షకులకు మంచి మ్యూజిక్ అందించి అలరించారు. ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హై లెవెల్లో ఉంది అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ఆయన అందించిన మాస్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఫోటోగ్రఫీ: 'డాకు మహారాజ్' సినిమాకి విజయ్ కార్తిక్ కన్నన్ అందించిన ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది అని చెప్పవచ్చు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చి చక్కని ఫోటోగ్రఫీ అందించి తన సత్తా చాటుకున్నాడు విజయ్ కార్తిక్ కన్నన్. నిర్మాణం: నిర్మాతలు సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య 'డాకు మహారాజ్' సినిమాని హై బడ్జెట్‌తో నిర్మించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి క్వాలిటీ కమర్షియల్ సినిమాని తెలుగు సినిమా ప్రేక్షకు అందించే ప్రయత్నం చేశారు. దర్శకత్వం: ఈ సినిమాకి కథకుడిగా, దర్శకుడిగా బాబీ కొల్లి తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారు. 'డాకు మహారాజ్' లాంటి ఒక పవర్ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ కథకు అనుగుణంగా బాలకృష్ణ పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రని మలచిన తీరు చూస్తే దర్శకుడు బాబీ కొల్లిని అభినందించాల్సిందే. ఇక మూవీ హైలైట్స్: బాలకృష్ణ అత్యద్భుత నటన, ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే నటన, విలన్ పాత్రలో హిందీ నటుడు బాబీ డియోల్ అద్భుత నటన, కట్టిపడేసే యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఆకట్టుకునే మ్యూజిక్, పంచ్ డైలాగ్స్, ఆకట్టుకునే ఫోటోగ్రఫీ, బాబీ కొల్లి దర్శకత్వం, ఉన్నత నిర్మాణ విలువలు. 'డాకు మహారాజ్' సినిమాలో ఫైనల్‌గా చూసినట్లయితే బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు అని చెప్పవచ్చు. ఈ సినిమా ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పక తప్పదు. సో ఇదేనండి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్' యొక్క మూవీ రివ్యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.